హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చైతూస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మీకు థంబ్నెయిల్ చూడంగానే అర్థమైపోయి ఉంటుందండి. సో రేపు గణపతి చతుర్థి కదండి. గణపతి పూజ కోసం అయితే నేను కావాల్సిన పత్రి అండ్ పువ్వులు అయితే కోసుకొని వెళ్దామనేసి మన క్యాంటీన్కి వచ్చానండి. సో అదే ఈరోజు వ్లాగ్ ఉంటుంది. అలాగే ఆ పత్రితో నేను గణపతికి అంటే గణేషునికి బొజ్జ గణపయ్యకి అయితే నేను పత్రితో సింహాసనం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అదే ఈరోజు వ్లాగ్లో అయితే మీకు చూపించాలి అనుకుంటున్నాను. గణపతిని ఎలా డెకరేట్ చేస్తాను అనేది అయితే ఈరోజు వ్లాగ్ ఉంటుందండి. సో మన క్యాంటీన్లో పువ్వులు అయితే చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో కదా, చాలా బాగున్నాయి. ఇప్పుడైతే నేను కాకడాలు కోసుకున్నాను. ఇప్పుడు కదిరిమల్లెలు అయితే కోసుకుంటున్నానండి. పువ్వులు అయితే మన క్యాంటీన్లో బీభత్సంగా ఉంటాయండి. సో నాకు పువ్వులకి అస్సలు కొదవే లేదనమాట. సో చూస్తున్నారు కదా ఒకసారి మన గార్డెన్లో ఫ్లవర్స్ అయితే ఇలా ఉన్నాయో, ఒక అడవిలాగా అయితే బాగా అల్లుకుపోయాయి. ఈ ఫెస్టివల్ సీజన్ అయిపోతేనే వచ్చి ఇవంతా నీట్గా కట్ చేయాలండి. సో ఆల్రెడీ పాములు కూడా తిరుగుతున్నాయంటే మా వాళ్ళు చెప్తున్నారు. చూసారు కదా ఎంత బాగా ఫ్లవర్స్ అయితే వచ్చాయో. నేను అన్నీ కోయలేదండి, నేను ఏదో కొద్ది కోసాను. పాములు ఉన్నాయని భయపడి వెనక్కి వచ్చేసాను. అయితే వీళ్ళు ధైర్యంగా కోస్తున్నారు. అవేం చేస్తాయి మేడం, మన వల్లే వెళ్ళిపోతాయి, వాటంతటా వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి అంటున్నారండి. సో ఇప్పుడైతే నేను తులసి కోసుకుంటున్నానండి. తులసి ఇంకా తమలపాకులు ఇలా కొన్ని పత్రి అయితే కోసుకొని వెళ్ళాలి. టైం అయితే అయిపోతుందండి. ఇదిగోండి తమలపాకులు ఎలా ఉన్నాయండి, చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయి తమలపాకులు. యాక్చువల్గా ఈ ఇయర్ తక్కువ ఉంది. లాస్ట్ ఇయర్ అయితే మొత్తము పాకేసిందండి. మొత్తం పెద్ద పొదలాగా అయితే అల్లుకుపోయింది లాస్ట్ ఇయర్ అయితే. యాక్చువల్గా ఇంతకుముందు స్టార్టింగ్ నుంచి ఈ గార్డెనింగ్ చాలా బాగుండేది. బట్ ఇప్పుడే కొంచెం ఇదైపోయింది. ఈ మొక్క వచ్చేసి డే జాస్మిన్ అండి. డే జాస్మిన్ అండ్ నైట్ జాస్మిన్ అని 2 రకాలు ఉంటాయి. అందులో ఇది ఒక్కటి అనమాట. ఇది క్రీపర్ అండి. క్రీపర్లో చాలా ఐటమ్స్ అయితే పెట్టాను కానీ అందులో ఇది ఒక్కటే బ్రతికింది. సో ఇంటికైతే వచ్చేసాను. నేను క్యాంటీన్లో కోసుకొచ్చిన పువ్వులు అయితే ఇవే అండి. అన్నీ అల్లేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ మనము గణపతి డెకరేషన్ అయితే చేద్దాం రండి. ఈ గరిక నేను క్యాంటీన్ దగ్గర అయితే కోసుకొచ్చానండి. చూసారు కదా ఇందాక నేను పువ్వులు అన్నీ తమలపాకులు అన్నీ కోసుకొచ్చాను కదా తులసి. దాంతోపాటు ఈ గరిక కొన్ని రకాల పత్రి అవంతా కోసుకొచ్చానండి. ఈ గరికని నేను 3 కట్టలు అయితే కోసుకొచ్చాను. ఇది పెద్దది. దీంతోపాటు ఇంకొక కట్ట కూడా ఉంది పెద్దది. అది కొంచెం గడ్డిగా ఉంది, అంటే డ్రైగా అయిపోయింది అనమాట. అందుకని దాన్ని తీసి పక్కన పడేసాను. సో ఈ గరికతో నేను గణపతికి ఎలా సింహాసనాన్ని తయారు చేయబోతున్నాను మీరు కూడా చూద్దురండి. సో ఫస్ట్ అయితే పెద్ద కట్టని నేను ఒక పెద్ద ప్లేట్ తీసుకున్నాను. ఆ ప్లేట్లో ఇలా పెట్టేసి నీట్గా అందులో డ్రై లీవ్స్ ఏదైనా ఉంటే తీసి పడేసి చక్కగా చుట్టూరు ఇలాగా ఫ్లవర్ లాగా సరౌండింగ్ ఇలా ప్లేట్ చుట్టూ కవర్ అయ్యేటట్టు అయితే నేను చుట్టుతున్నానండి, అంటే సర్దుతున్నాను. ఆ గడ్డి మధ్యలో అయితే వినాయకుడిని పెట్టాలి మనం. చూసారు కదండి ఇలాగైతే ఉంది. ఇవేమో పెద్ద లీవ్స్, చాలా లాంగ్ ఉందన్నమాట గరిక. సో పొడవైన గరికతో ఇలాగ పెడుతున్నాను. బట్ అది కొంచెం నాకు ముదురు ఆకు అనిపించింది. అది లుక్ అంత బాగుంటుందో అనిపిస్తుంది. సో అందుకని ముదిరిపోతే ఏంటంటే బ్రౌనిష్గా ఉంటుంది అనమాట మొదలల్లో. సో అందుకని లేత గరికను కూడా తీసుకొని ఎక్కడైతే బ్రౌన్గా ఉంటుందో అక్కడైతే ఈ లేత ఆకుని పెట్టి కవర్ చేద్దామని అయితే నేను అనుకుంటున్నానండి. సో చూసారు కదా ఇప్పుడైతే ప్లేట్ చుట్టూ నేను ఇలాగా సర్దిరేసాను. సో దానిపైన మళ్ళీ కార్నర్స్లో కొద్దిగా లైట్గా అలాగ పెట్టాలనుకుంటున్నానండి. ఇదిగోండి ఇలా పెడితే మనకి మొత్తం గ్రీనిష్గా ఉంటుంది. అలాగే మన గణపతికి కూడా వినాయక స్వామికి కూడా గరిక అంటే చాలా ఇష్టం కదండి. అందుకని నేను ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము గరికతో ఏదో ఒకటి డిఫరెంట్గా దేవుడికి అయితే బ్యాక్గ్రౌండ్గా అయినా డెకరేట్ చేస్తాను, ఫ్రంట్ అయినా పెడతాను, లేదా ఎలాగా గరిక అయితే ఖచ్చితంగా డెకరేటివ్ పాట్లో వినాయక చవితికి మస్ట్ అండ్ షెడ్ ఉంటుందండి. సో నెక్స్ట్ ఇదిగోండి ఎలాగ పెట్టాను.
చూస్తున్నారు కదా, అటు సైడ్కి ఇటు సైడ్కి వేరియేషన్. బ్యాక్ సైడ్ ఏమో బ్రౌనిష్గా ఉంది, ఫ్రంట్ ఏమో బాగా గ్రీన్గా ఉంది కదండి. సో ఇప్పుడు ఇలాగా మొత్తం చుట్టూ సరౌండింగ్స్ నేను పెట్టేస్తున్నాను. థిక్గా డార్క్గా గ్రీనిష్గా వచ్చేటట్టు పెట్టేస్తున్నానండి ఈ గరికని. సో ఇలా డెకరేట్ చేసుకొని అందులో మనం గణపతిని అయితే పెట్టాలండి. సో గణపతి చాలా పెద్దగా అయితే ఉన్నాడు, మన గణేశుడు అయితే పెద్దగా ఉన్నాడు. సో ఈ ప్లేట్లో కనీసం సరిపోతుందో లేదో తెలియదు నాకు. ఇదిగోండి పెట్టయితే చూస్తున్నాను. ప్లేట్ కరెక్ట్గా అయితే సరిపోయింది, ఎడ్జ్ వరకు అయితే వచ్చేసాడు కింద బేస్మెంట్ పార్ట్ అయితే. బట్ పెట్టేసరికి ఈ గరికంతా లోపలికి వెళ్ళిపోతుంది. లుక్ చూస్తున్నారు కదా, కొంచెము మరీ లోపలికి లాగేసినట్లు అయిపోయింది అనమాట. సైడ్లో అయితే, ఫ్రంట్ అయితే కరెక్ట్గానే ఉంది. సో అందుకని తీసేసి నేను మళ్ళీ కొంచెం నీట్గా సర్ది మళ్ళీ వినాయకుడిని అయితే పెడుతున్నాను, మన గణపతిని అయితే పెడుతున్నాను. సో ఇదేమో నేను నైట్ టైము చేస్తున్నానండి ఇదంతా. ఎప్పుడు ఏ పూజకైనా నేను డెకరేషన్ అంతా నైట్ చేసుకుంటాను, మార్నింగ్ ఓన్లీ ప్రసాదాలు పూజ మాత్రం చేస్తాను. యాక్చువల్గా దేవుడి సింహాసనం దగ్గర కొంచెం స్పేస్ తక్కువ ఉందండి, లేదంటే నేను ఇంకా బాగా గరిక చుట్టూ మాలలాగా ఫ్లవర్స్తో ఇలా రౌండ్గా సర్కిల్గా చేద్దాం అనుకున్నాను. ఎప్పటికీ ఈ గరిక అడ్డం వస్తుందండి, దీపాలకైతే కొంచెం డేంజర్. సో అందుకని నేను అదంతా ప్లాన్ చేయలేదు. లాస్ట్ ఇయర్ కూడా నేను గరికతో ఎలా ప్లాన్ చేశాను అనేది మీకు ఒక పిక్ అయితే ఉండాల గణపతి ఎలా ఉన్నారో చూసి కామెంట్ చేయండి. ఎవ్రీ ఇయర్ డిఫరెంట్గా ప్లాన్ చేస్తానండి. ఇదిగోండి ఆ గణపతి అనే ఇదే సింహాసనమా అని మీరు అనుకోకండి, ఇంకా కొంచెం ఉంది నా మైండ్లో థాట్ అయితే. అంటే స్పాంటేనియస్గా ఎలా సెట్ చేస్తే లుక్ బాగుంటారో అలా అయితే నేను సెట్ చేస్తానండి. ముందుగా నేను ఏది అంత ప్రిపేర్డ్గా ఉన్నాను అంటే చిన్న ఇలాంటి గరికలతో ఇలాంటి వాటితో చేసేటప్పుడు. సో ఈ చుట్టూతులో ఉన్న గరిక అంటే సన్నగా చిగురులాగా ఉంటాయి కదా, అది ఉంటేనే లుక్ అండి. బట్ నేను కట్ చేసేస్తున్నాను, ఎందుకంటే బాగా స్పేషియస్గా అయిపోయింది అనమాట, స్పేస్ అంతా ఆక్రమించేసింది ఆ గరిక. సో అక్కడ మనం దీపం పెట్టిన పొరపాటున చిన్న గరికపాటి చిన్నది అంటుకున్న మొత్తం కాలిపోతుంది. సో అందుకని నేను ముందు జాగ్రత్తగా మొత్తం చుట్టూతులో ఉన్న ఆ చిగుర్లన్నీ కట్ చేసేసాను. కట్ చేయడం వల్ల చిన్న లుక్ అయితే చేంజ్ అయ్యింది, అంటే కొంచెం మోట్లుగా తెలుస్తుంది అనమాట. అయినా సరే బాగానే ఉంది, నాకైతే నచ్చింది. ఎందుకంటే మనకి మెయిన్ ఏం కావాలి, సేఫ్టీ. కాబట్టి సేఫ్టీని దృష్టిలో పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఇలాంటి చోట. సో లుక్ కోసం ఆలోచించకూడదు అనమాట. సో అది కూడా నేను కట్ చేసి మళ్ళీ కొంచెం మిడిల్ భాగం నుంచి అలాగా పెడుతూ వచ్చాను అనమాట, చివరిలో లైట్గా చిగురులో వచ్చేటట్టు. సో అదనమాట. కింద గణేశునికి సింహాసనం కింద పక్కన అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా బ్యాక్ డెకరేట్ చేయాలి. బ్యాక్ నేను పెద్దగా ఉంటుంది కదండి, గరికలోనే పెద్దది మనకి, దాన్ని ఏదో అంటారు, దాని పేరు నేనైతే లాంగ్ గ్రాస్ అనుకుంటున్నానండి. అది సొప్ప అని ఏదో అంటారు, అంటే అది చెరువులు దగ్గర ఉంటుంది. అది కూడా పెడతారు మనకి గణేశుని దగ్గర, అది కూడా వినాయకుడికి ఇష్టమని అంటారు. అది డిఫరెంట్ టైప్ ఆఫ్ గరిక అని నేను అనుకుంటున్నాను. సో అది కూడా అమ్ముతూ ఉంటారు మనకి మార్కెట్ దగ్గర వినాయక చతుర్థి అప్పుడు. సో దాన్ని అయితే నేను వెనకాల ఇలా సింహాసనం లాగా కుర్చీలాగా పెడదాం అనుకుంటున్నాను. అవి చాలా లాంగ్ ఉంటాయండి, స్టిఫ్గా ఉంటాయి. అవైతే నేను షాప్ దగ్గర కొనుక్కొని తెస్తుంటే నాకు లైట్గా ఫింగర్స్ టచ్ అయ్యి కట్ కూడా అయింది, చాలా డేంజరస్గా అయితే ఉన్నాయండి. సో అది సేఫ్టీగా అలా పక్కన ఉంచాను. సో అది ఎలాగా పెట్టాలో నాకు ఐడియా కూడా లేదు, బట్ మొత్తానికి సెట్ అయ్యాక నీట్గా సెట్ చేసి మీకు ఫైనల్గా అయితే చూపిస్తానండి లాస్ట్లో. ఇప్పుడైతే గరికని నీట్గా చుట్టూతల ఫ్లవర్ లాగా సెట్ చేసేసాను మన గణేశునికి. సో ఇప్పుడైతే చుట్టూతల ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తున్నాను. సో ఇది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, వరలక్ష్మి వ్రతంకి తెప్పించుకున్నాను నేను ఈ పువ్వులైతే. ఇవి గణేశునికి కూడా డెకరేట్ చేస్తారు, గణేశుని దగ్గర కూడా పెడతారు. సో అదే అండి, నేను ఇలాగా మన గణపతి చుట్టూ అయితే ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తున్నాను. యాక్చువల్గా అరటిమాన్లు అలాగే ఉన్నాయండి, నిన్న వరకు బాగానే ఉన్నాయి ఫ్రెష్గా, ఇవాళే కొంచెం ఎల్లోయిష్గా షేడ్ వచ్చాయి లీవ్స్. సో అందుకోసమని నేను మరో 2 మాన్లు అయితే తెప్పించాను. అంటే అంత హైట్ లేదు, మన గణపతికి
సెట్ అయినంత సైజ్ మాత్రం తెప్పించాను. సో ఆ అరటి చెట్లు కూడా నేను పెట్టాలి ఇప్పుడు సైడ్లో. ఇవి తీయకూడదు అనుకుంటున్నాను. సో రెండిటికి కలిపి ఒకే చోట పెట్టేస్తాను. మార్నింగ్ కుదిరితే మార్నింగ్ పెడదాం అనుకుంటున్నాను. ఏంటి ఫేస్ చూపించకుండా, స్వామివారి ఫేస్ చూపించకుండానే చేస్తుంది ఈవిడ అనుకుంటున్నారా? మీకు ఫస్ట్లోనే మీకు ఫేస్ చూపించేస్తే ఏం థ్రిల్ ఉంటుందండి. అందుకనే మీకు లాస్ట్లో చూపించాలని ఆగానమాట. మా బొజ్జ కనిపయ్యే ఫేస్ అయితే చూపించబోతున్నాను. ఇదిగోండి చూసేయండి. సూపర్గా ఉన్నారు కదండి మా వినాయక స్వామి అయితే. నాకైతే సూపర్గా నచ్చేశారు. సో అక్కడ ఉన్న విగ్రహాల షాపుల్లో ఈ స్వామి అంటే విగ్రహాలు రెండే ఉన్నాయన్నమాట. సో నేను ఎప్పుడు మట్టిదే ప్రిఫర్ చేస్తానండి. కలర్స్ పెయింట్స్ అవన్నీ నాకు నచ్చవు, ఎందుకంటే పొల్యూషన్ ఇది అవుతుంది కాబట్టి. సో ఎప్పుడు నేను మ్యాక్సిమం మట్టిదే తీసుకుంటాను. ఎప్పుడో రేర్ అనమాట. ఒక 4-5 ఇయర్స్ తర్వాత ఒక్కసారే కలర్స్ నచ్చితే తీసుకుంటాను. ఇప్పుడైతే మా బొజ్జ గణపయ్య ఎలా ఉన్నారో మీరు తప్పకుండా కామెంట్లో అయితే చెప్పాల్సిందే. వెనకాల కూడా చూశారు కదా, దాన్ని ఏదో గరిక అంటారండి, దాని పేరైతే నాకు రావట్లేదు. దాన్ని వెనకాల ఇలా నీట్గా సెట్ చేసి ఒక థ్రెడ్తో కట్టేశానండి. అది బ్యాక్ సైడ్ ఇలాగ సింహాసనం లాగా చైర్కి వెనకాల ఉంటుంది కదా, పెద్ద హాసనంకి వెనుక ఉన్నట్టు నీట్గా సెట్ చేశాను. అది కడుతుంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది, అందుకే అప్పుడు వీడియో కూడా తీయలేకపోయాను. అప్పటికే అందరూ పడుకునేసారు పిల్లలంతా, అందుకని నేను అది యాడ్ చేయలేకపోయానండి. అది కొంచెం టఫ్ అనమాట కట్టడం. ఇదిగోండి మార్నింగ్ అయితే మా చిట్టి గణపయ్య బొజ్జ గణపయ్యని అయితే పూర్తిగా కంప్లీట్గా అయితే అలంకారం చేసేసాను ఫ్లవర్స్తో, అంటే రియల్ ఫ్లవర్స్తో. అయితే ఈ రియల్ ఫ్లవర్స్ అంటే మన క్యాంటీన్లో సన్నజాజులు అంటాం కదండి, కదిరిమల్లి, వీటిని నైట్ అంతా 3 గంటలు కట్టానండి నేను. సో ఈ పువ్వులతో అలంకరిస్తేనే మన గణపయ్య అసలు అందము అంతా తెలుస్తుంది మనకు చూడటానికి కదండి. సో ఫైనల్గా మా చిట్టి గణపయ్య బొజ్జ గణపయ్య అయితే రెడీ అయిపోయారు. సో నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది మా గణపయ్యని చూస్తుంది. దిష్టి మాత్రం పెట్టకండి, పెట్టినా నేను తీసేస్తానులేండి మా గణపయ్యకి. సో ఇదే అండి ఇవాళ వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని ఆశిస్తున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా అందుతుంది. అప్పుడు మీరు మిస్ అవ్వకుండా అన్నీ చూడొచ్చు అనమాట. సో ఇదే అండి ఫైనల్గా ఈరోజు వ్లాగ్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం మరో మంచి వ్లాగ్లో అయితే కలుసుకుందాం. సో అంతవరకు టాటా, బాయ్ బాయ్.